హార్మేటిక్ స్టిమ్యులస్ అంటే తెలుసా అండి? కొత్తగా విన్నారు కదా! సహజ వాతావరణంలో శరీరాన్ని గట్టి చేసుకోవడం అండి. అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం. వర్షం అండి. వర్షం గురించి ఇప్పుడు కూడా లైట్‌గా వర్షం పడుతోంది ఇక్కడ. మీకు కనిపిస్తుందో లేదో. నిన్న ఆఫీస్‌లో ఇద్దరు మాట్లాడుకోవడం చూశానండి. అబ్బా! వర్షంలో తడిసిపోయాను. అయ్యో! వర్షంలో తడిసిపోయావా అని. ఇక వర్షం పడుతుందంటే చిర్రెత్తుకొచ్చేసేవాళ్ళు, చికాకు పడిపోయేవాళ్ళు. అబ్బో! చాలామంది ఉన్నారు మనలో. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. మరి చాలా చాలా ప్రేమ కథల్లో, ఇక సినిమాల్లో రెయిన్ డాన్సులు వగైరా చూసాం కదా! అంటే అది ఇంట్లో కూర్చొని చక్కగా సమోసానో, బజ్జీయో తిని అంటే తింటూ ఆస్వాదించడానికి కాదండి. మనకు కూడా జాగ్రత్తగా వినండి. వర్షాకాలం వర్షంలో తడవండి అంటాను నేను. మరీ ఇమ్యూనిటీ పడిపోయిన వాళ్ళు, రోగాల్లో ఉన్నవాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు వర్షంలో తడవండి. ఎందుకంటారా? అది సహజ సిద్ధమైన ఒక ట్రీట్మెంట్ అండి వర్షంలో తడవటం అనేది. కావాలంటే గూగుల్ చేసుకొని చూడండి మీరు కూడా. ఒక ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ ఎలా అయితే పనిచేస్తాడో అలా పనిచేస్తుంది. అంటే ఒత్తిడిని తగ్గిస్తుందండి. ఏవి చినుకులు పడుతూ ఉంటాయి కదా, బాడీ మీద పడుతూ ఉంటాయి కదండి. చల్లదనంలో ఆ సహజ సిద్ధమైన ప్రకృతిలో ఉన్న ఫీల్ కలుగుద్దండి. ఫీల్ కలిగితే మెంటల్గా ఉన్న స్ట్రెస్ ఎంత పోతుంది, బాడీ మీద పడే చినుకు ఎలా ఉంటుంది. ఎంతసేపు అయ్యో బట్టలు తడిసిపోతాయే, బ్యాగ్ తడిసిపోతుంది, లేకపోతే ఇంకోటి అని చెప్పి పరిగెట్టుకొని పారిపోతున్నామండి. ఆ బ్యాగు అవి తడవకుండా చూసుకోండి. బట్టలు తడిసినంత మాత్రాన నష్టమేమీ లేదు. ఇంటికెళ్ళి వెంటనే ఇప్పేసుకుంటాం కాబట్టి. కాకపోతే ఇప్పేయండి, దయచేసి వెంటనే ఇప్పేయండి. వెళ్ళిన తర్వాత తలస్నానం చేయండి. కొన్ని ఏరియాల్లో టౌన్లో అలాంటి చోట్ల వర్షం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకా పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఆ బాధ లేదు. 90% సేఫ్ అండి. సేఫ్ సైడే. 90% వర్షం సేఫే. వర్షంలో తడవండి అని చెప్తాను నేను. అంటే ఒక ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసమేనా అని మీరు అనొచ్చండి. కాదు, మానసిక ప్రశాంతతని పెంచడంలో కూడా వర్షం అనేది బాగా ఉపయోగపడుతుందండి. మన పురాణాల్లోనూ ప్రాచీనులు కూడా చెప్పారండి. వర్షంలో తడవడం కూడా ఒక థెరపీయే. మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. సరే, తడిస్తే జలుబు చేసేస్తుంది, తడిస్తే ఇదైపోతుంది అనే వాళ్ళకి నేను నిన్న ఫాలో అయిన మెథడ్ చెప్తాను. బాగా వర్షం వస్తుంది, బండి మీద అంటే షూస్ తీసాను. షూస్ మళ్ళీ ఆరిపోతే బెటర్ కదా, తడిసిపోతే ఇబ్బంది అని వాటిని లోపల పెట్టుకొని హెల్మెట్ పెట్టేసుకొని చక్కగా అంతా తడిసిపోయింది తల తప్పించి. అంటే ఎంత ఆ ఫీల్ గుడ్నెస్ అనేది మనం ఎంజాయ్ చేయాలండి. మెంటల్ ప్రెజర్ ఖచ్చితంగా డౌన్ అవుతుంది. ప్రకృతిలో గడిపిన సంతోషం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ జలపాతాల కిందో దూరాల్సిన అవసరం లేదు. ఆ సంతోషం ఇక్కడే మిగులుతుంది. ఇక ఆ కాసేపు తడవటం వల్ల ఇమ్యూనిటీ ఏం పడిపోదు. వెంటనే బట్టలు ఇప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి వేడిగా గరం చాయ్ కానీ, లేకపోతే మంచి కషాయం కానీ, ఏది తీసుకున్నా కానీ ఫీల్ అయిన తర్వాత చెప్పండి. అది 1-2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు, పావుగంట. కామెంట్లో ఒపీనియన్ చెప్పండి.